ఏపీ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తి అవుతుండడంతో మంత్రుల పనితీరుపైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోకస్ చేశారు. ఇప్పటికే మంత్రులకు ర్యాంకులు ఇస్తూ సమర్థవంతంగా పనిచేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా మంత్రుల పేషీలు, వారి సిబ్బందిపైన ఫోకస్ పెంచారు. ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజుల్లోనే మంత్రులు తమ సిబ్బంది నియామకంలో కీలక సూచనలు చేసిన మంత్రులు ఏరికోరి తెచ్చుకొని విమర్శలకు కారణమవుతున్న వారిపై ఇప్పుడు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. తాజాగా మంత్రుల పేషీలపై చంద్రబాబు నిఘా నేత్రం సంచలనంగా మారుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు తమ వ్యక్తిగత పేషీ సిబ్బంది విషయంలో ఏ రకమైన విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొందరు మంత్రుల పేషీల్లో సిబ్బందిపైన ఆరోపణలు ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం హోంమంత్రి అనిత సిబ్బంది విషయంలో ఆరోపణలు రావడంతో అతనిని తప్పించాక ఆ తర్వాత ఇతర మంత్రులు అలర్ట్ అయ్యారు. కొందరు మంత్రుల ఓఎస్డీలు పేషీ సిబ్బందిపైన విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో పనిచేసిన వారినే కొందరు మంత్రులు కొనసాగించడంపైన ఫిర్యాదులు అందడంతో కీలక శాఖల మంత్రుల వద్ద పనిచేస్తున్న కొందరు సిబ్బందిపైన ముఖ్యమంత్రి నివేదికలు కోరారు. వాటి ఆధారంగా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మంత్రి కొల్లు ఓఎస్డీ తొలగింపు వ్యవహారం మంత్రుల వద్ద చర్చగా మారింది. ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వద్ద ఓఎస్డీగా పనిచేస్తున్న రాజాబాబును ప్రభుత్వం పక్కన పెట్టింది. రాజాబాబు గనుల శాఖ అధికారి. ఆ శాఖలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తూ 2024 మార్చిలో పదవీ విరమణ పొందగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన కొల్లు రవీంద్రకు ఓఎస్డీగా తీసుకోవాలన్న సమయంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. గనుల శాఖలో పనిచేసినప్పుడు ఆయనపై అనేక విమర్శలు, ఆరోపణలు ఉండగా అలాంటి అధికారిని మంత్రి ఓఎస్డీగా ఎలా తీసుకుంటారన్న ప్రశ్నలు తలెత్తినా నాడు మంత్రి లెక్క పెట్టలేదు. రాజాబాబే ఓఎస్డీగా కావాలని పట్టుబట్టి మరీ తీసుకున్నారు. ఈ 10 నెలల పాలనలో గనుల శాఖ పనితీరు, అప్పీల్ రివిజన్ కేసులపై అనేక ఆరోపణలు వచ్చాయి. రాజాబాబు వ్యవహారంలో చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్ళగా వీటిపై సీఎం నివేదిక తెప్పించుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఓఎస్డీనే తప్పించాలని ఆదేశించారు. దీంతో రాజాబాబు ప్రభుత్వం తనను తప్పించబోతోందన్న సమాచారంతోనే విధుల నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక ఇదే తరహాలో ఇతర మంత్రుల పేషీల్లో ఎవరెవరు ఉన్నారనే సమాచారం పైన ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులు తమ సిబ్బంది విషయంలో అప్రమత్తమయ్యారు. మరికొందరు మంత్రుల పేషీల్లోని సిబ్బందిపైన ఆరోపణలు ఉండడంతో వారిపైన నివేదికలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నివేదికల ఆధారంగా వారిపైన చర్యలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఇప్పుడు మంత్రుల విషయంలో సీఎం తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కనిపిస్తోంది. వచ్చే వారం మరిన్ని నిర్ణయాలు ఉంటాయనే చర్చ సచివాలయ వర్గాల్లో కొనసాగుతోంది.